మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీ దేవుడి సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకులుగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథం నుంచి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు. Proverbs chapter 4 verses from 10 to 12. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు మనం చదువుతున్నాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుగున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. దేవుడి పరిశుద్ధ వాక్యం. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడు నుండి నడిపించారు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నాం ప్రభువా. మీ మాటలు మాకు బోధించండి. కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా మీ సన్నిధికి తీసుకురండి. ఈ ఆరాధనను మీ కృపగల స్థానికి అప్పగించుకుంటూ క్రీస్తునామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకునే పాఠము వై ఆర్ యు రన్నింగ్, ఎందుకు పరిగెడుతున్నావు, వై ఆర్ యు రన్నింగ్, ఎందుకు పరిగెడుతున్నావు అనే అంశం మీద, పాఠం మీద మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు. మనము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఈ సామెతల గ్రంథకర్త అనుభవంతో రాస్తున్న మాటలు. ఆ 10వ వచనంలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నా మాటలు నీవు అంగీకరిస్తే, నా మాటలు నీవు వింటే, దాని ప్రకారంగా మనం చేస్తే ఒక చక్కటి లాభము చెబుతున్నారు. అదేంటి అంటే, నీ ఆయుష్ పెంచబడుతుంది. ఎవరి మాటలు వింటే? దేవుని మాటలు వింటే ఆయుష్ ఏమవుతుందట? పెరుగుతుంది. మనం బ్రతుకు విధానము చాలా సార్లు బాగానే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అది మాత్రమే మనకి ఏంటంటే ఆయుష్ని పెంచదు. అనుభవంతో ఆయన రాస్తున్న మాటలు, దేవుని యొక్క మాటలు వింటే, అసలు దేవుని వాక్యములో చెప్పబడిన మాట ఏమిటంటే, నా మాటలు వింటే నువ్వు బ్రతుకుతావు. మీకు ఇంకా జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. అందుకు ఆయన మనుష్యుడు జాగ్రత్తగా వినండి, రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చాలు. అంటే మనిషి బ్రతకాలి అంటే తినాలి కదా. మనిషి బ్రతకాలి అంటే తినాలి, నీళ్లు తాగాలి, అన్ని ఉండాలి, నిద్రపోవాలి, అన్ని ఉండాలి. కానీ అది మాత్రమే మనిషిని బ్రతికించదు, మనిషికి ఆయుష్ను పెంచదు. అక్కడ అందుకనే యేసయ్య అంటున్న మాట ఏమిటంటే, ఒక మనిషి బ్రతకాలి అంటే కేవలం రొట్టె మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా బ్రతికిస్తుంది. అంటే దేవుని మాట ప్రతి ఒక్కరు కూడా వినాలి. అంతేనా? ఒక వ్యక్తి మంచి స్థితికి, ఉన్నతమైన స్థితికి రావాలి అంటే చదువు ఒక్కటే కాదు. అంతేనా? చదువు ఒక్కటే కాదు. చదువు కొంత జ్ఞానం ఇస్తుంది, కానీ అదే జ్ఞానము కాదు.
పెద్దలు చెప్పే మాటలు, తల్లిదండ్రులు చెప్పే మాటలు, వాళ్ళ అనుభవంతో చెప్పే మాటలు ఏమట వినాలి. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో మనం చూసినప్పుడు ఈ సామెతల గ్రంథకర్త చెబుతున్న మాట ఏమిటంటే, నీ ఆయుష్ పెంచబడాలి అంటే మనం ఏం చేయాలట? దేవుని యొక్క మాటలు మనము అంగీకరించాలి, వినాలి. దేవుని యొక్క మాటలు వినకుండా చాలా సార్లు మనం ఏం చేస్తున్నామంటే అశ్రద్ధ చేస్తున్నాం. వాటి నుంచి మనం చాలా సార్లు దూరంగా పారిపోతున్నాం. అవి వద్దు మాకు అంటున్నాం. మాకు దేవుని మాటలు అవద్దు కదండి. ఈ లోక సంబంధమైన మాటలు చాలా రుచికరంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ దేవుని మాటలు రుచికరంగా ఉంటాం. అవి మాకొద్దు, కానీ అవి మాకు ముద్దు అని ఒక రోజు వస్తుంది. అప్పుడు మనం ఎంత మొత్తుకున్నా కానీ ఏముండదట, ఫలితము అవుతుంది. పెద్దలు అనేది ఏంటంటే చెప్పండి, ఏమొచ్చాక సంఘ ఎక్కాలి? ముద్దొచ్చాకే సంఘ ఎక్కాలి. వాక్యంలో ఉంది, ఒకనొక రోజున వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, వాక్యం కరువు అవుతుంది అని. అప్పుడు వినాలి అని చాలా మంది ఉన్నా చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా రండి. ఈరోజు 4 విషయాలు మనం చూద్దాం. ఈ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో దేని గురించి పరిగెడుతున్నావు, ఎందుకు పరిగెడుతున్నావు? 12వ వచనం చదువుతాం. 12వ వచనంలో ఏమన్నందట? శాంతం, నీవు నడిచేటప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తేటప్పుడు నీ పాదము తొట్టిల్లదు. చాలు, నువ్వు పరిగెత్తేటప్పుడు నీ పాదము తొట్టిల్లదు అంటే చాలా జాగ్రత్తగా నీవు నిలబడగలవు, పరిగెట్టగలవు అని. ఇప్పుడు మన అంశం ఏంటో తెలిసిన, ఎందుకు మనం పరిగెడుతున్నాం, దేని గురించి మనం పరిగెడుతున్నాం? ఒక 4 వ్యక్తుల గురించి మనం ఈరోజు మొదటి భాగాన్ని చూద్దాం. ఇంకా భాగాలు వచ్చే వారి నుంచి కంటిన్యూ అవుతాయి. ఓకే, రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల వరకు. అవన్నీ చదవటం కష్టం లేదు కానీ రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల వరకు. ఎవరు కనబడతారు మనకి? దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గేహజీ పరిగెడుతున్నాడు. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే గేహజీస్ రన్. గేహజీ యొక్క పరుగు. ఎవరు పరుగట? గేహజీ యొక్క పరుగు. వాట్ ఫార్? ఎందుకు పరిగెడుతున్నాడు? ఎందుకు పరిగెడుతున్నాడు ఆయన? ఫర్ మనీ, ధనం కొరకు పరిగెడుతున్నాడు. పరుగు పెట్టడం తప్పు కాదు కానీ, పరుగు పెట్టడం తప్పు కాదు కానీ అది అనవసరమైన ధనము గురించి పరుగు పెట్టడము మంచిది అక్క. గేహజీ ఎవరి శిష్యుడట? ఎలీషా యొక్క శిష్యుడు. ఎలీషాతో ఉంటే గేహజీకి ఏదైనా లోటు వచ్చిందా? ఏ లోటు రాలేదు. తిండికి కానీ, బట్టకి కానీ, దేనికి ఆయనకి ఏ లోటు రాలేదు. కానీ ఆయన పరుగు ఇంకా సంపాదించాలి, ఇంకా సాధించాలి. ఇంకేదో ఈ ఉన్నది నాకు చాలేదు, ఇంకా సంపాదించాలని ఆ అనవసరమైన పరుగు. పరుగు పెట్టడం తప్పు కాదు, కానీ అనవసరమైన దాని కొరకు పరిగెట్టడం. ఆయన దేని గురించి పరిగెడుతున్నాడు అంటే ధనం గురించి పరిగెడుతున్నాడు కదా. నైమాను వెళ్ళిపోతూ ఉన్నాడు, వెనకాల పరిగెట్టాడు రథం అంట. పరిగెట్టి ఇదిగో ఎక్కడి నుంచో ఎవరు వచ్చారు, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి బట్టలు కావాలంటేనే వెళ్ళి అబద్ధాలు చెప్పి ధనం ఆయన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. అంటే అది ప్రవక్త చెప్పిన మాట కాదు. నిజంగా ఎవరైనా వచ్చారో అవసరమని లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడట? అబద్ధం చెప్పి ధనాన్ని వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటున్నాడు.
అది తప్పు. కష్టపడి మనం సంపాదించి తీసుకోవటంలో తప్పేమీ లేదు, పాపమేమీ లేదు. కానీ అబద్ధం చెప్పి ధనం తీసుకోవటం అనేది చాలా తప్పు. ఇక్కడ అందుకని గేహజీ యొక్క పరుగు, ఆ పరుగు ఎందుకయ్యా అంటే ధనం సంపాదన. వాక్యములో ఉన్న మాట ఏంటో తెలుసా? ఈ లోకములో మితిమీరు ధనాన్ని కూర్చుకొనకుడి, అది ఏ పట్టును చిమ్మెట పట్టు, చదలు అపడతాయి. రెండవది ఏంటి? ఎందుకు అంటే మనం మితిమీరి ధనం సంపాదించడం వలన నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఏం చేస్తున్నారు ఏంటో అదొక భయం కదా. కాబట్టి గేహజీ ఎందుకు పరిగెడుతున్నాడయ్యా అంటే ధనము ఎక్కువగా సంపాదించడానికి. ఎలీషాతో ఉంటే ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే శిష్యుడు బాధ్యత చూసుకునేదంతా ఎవరిది? యజమానుడు, గురువు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అయినా యజమానికి తెలియకుండా, గురువు గారికి తెలియకుండా ఇంకేదో సంపాదించాలనే ఆశ, లోకాశ కదండి. అది ఎక్కడికి తీస్తుందట? దైవ జనుల దగ్గర నుంచి కూడా తెలియకుండా పరిగెట్టి సంపాదించేలాగా చేస్తుంది. కానీ ఆ తర్వాత సంఘటన మనకు తెలుసు. గేహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ప్రవక్త అయిన ఎలీషా ఆయనను ప్రశ్నిస్తున్నాం మనము చూసాం. కాబట్టి గేహజీ యొక్క ఆయన పరుగు దేని గురించట? ధనము సమకూర్చుకోవటానికి. ఈ రోజుల్లో చాలా మంది చెప్తున్నా కదా, డ్యూటీ చేసావు, ఆరోగ్యంగా ఉండు, మళ్ళీ మితిమీరు వస్తుందని మళ్ళీ ఏంటట ఆ ఓటు. ఇలా డ్యూటీ చేయటం బట్టి ఏమవుతుందట? ఆరోగ్యము పాడవుతుంది. అప్పుడు నువ్వు డ్యూటీ చేయడానికి కూడా పనికిరావు. మితిమీరిన ఆశ కదా. కాబట్టి ఈ లోకంలో ఆశ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆశ లేని మానవుడు ఎవరు కూడా లేదు. కానీ అనవసరమైన ఆశ ఉండకూడదు, అది చాలా ప్రమాదం. ప్రారంభంలో బాగానే ఉన్నటువంటిది, రాను ఏమైపోతామంటే అందులో మునిగిపోతాం. ఇక దాంట్లో నుంచి మనం బయటికి అలాగే మనం వద్దాం అనుకునేసరికి ఏమవుతుందటండి? జరగరాని సంఘటన జరుగుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది, మీ పరుగు దేని గురించి? గేహజీ పరుగు గురించి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. రెండవ విషయం మనం చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఇది చాలా ఎక్కువ వచనాలు చదవాలి, 1 నుంచి 32 వచనాల వరకు. నంబర్స్ chapter 16 verses from 1 to 32. అక్కడ ఒక వ్యక్తి మనకి కనబడతాడు, కోరాహు. ఎవరట? కోరాహు. కోరాస్ రన్. కోరా యొక్క పరుగు ఎందుకయ్యా అంటే పావు. దేని గురించట? అధికారం. పావు అధికారం గురించి ఆయన పరుగులు చేస్తాడు. నేను ఒకటి కింద ఉండను, నేనే అందరికంటే పైన ఉండాలి కదండి. చాలా మంది అంటే నేను ఎందుకు ఒకరి కింద పని చేయాలి, నేనే అది ఎందుకు అవ్వకూడదు అని. అది ఏం చేస్తుంది అంటే మనలను లేనిపోని అనర్థాలకు దారి తీస్తుంది కదా. శక్తి రావాలి అంటే పదవులోనికి లేదా శక్తిలోనికి రావాలి అంటే ఏం చేయాలంటే మనం రకరకాల వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ మనం చేసుకుంటూ ముందుకి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. కోరా ఎవరి ఆధీనంలో, ఎవరి అధికారం కింద ఉండటానికి ఆయన ఇష్టపడటము లేదు. ఎవరు చెప్పినట్టుగా నేను చెయ్యను, నేనే అధికారంలో ఉంటాను, నేనే అధికారిగా ఉంటాను. అదే సమస్య. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇఫ్ ఆల్ విష్ టు కమాండ్ హూ ఈస్ టు ఒబే అని. అందరూ ఆజ్ఞాపించే వాళ్ళు అయితే చేసేవాళ్ళు ఎవరు అంటున్నారు.
కదా. కోరా కూడా అంతే. ఈయన నేను అధికారిగా ఉండాలి, ఆల్రెడీ అధికారి ఉన్నారు కదా, మోసే వెళ్ళొస్తున్నారు కదా, మళ్ళీ నీకెందుకు అంటున్నా. ఇది లోకములో ఒక రకమైన ఆశ. ఇది మనిషిని ఎక్కడ దాకైనా కానీ తీసుకెళ్తాం కదా. అంటే నేను ఆ పదవి సాధించే వరకు నేను నిద్రపోను, ఆ అధికారం నేను సాధించే వరకు నేను ఊరుకోను, నిద్రపోను. అధికారము దానంతట అది నీకొస్తే అది వేరు. కానీ నువ్వు దొంగదారుల ద్వారా ప్రయాణం చేసి పనులు చేసి ఆ అధికారాన్ని నువ్వు సాధించాలి అంటే అది చాలా లేనిపోయిన గొడవలు వస్తాయి, లేనిపోయిన అనర్థాలు వస్తాయి కదండి. అది చాలా ప్రమాదం. ఇక్కడ కోర చెబుతున్నది కూడా ఏంటట, నేను ఒకళ్ళ కింద కాదు, నేను ఎలాగుండాలట, అందరికంటే పైన ఉండాలి. కోరాసరం గొప్ప అధికారము గురించి. అధికారిగా ఉండటం తప్పు కాదు, దాని దొంగదారిలో తీసుకురావటమో తప్పు. అదే కొంతమంది వీళ్ళ మీద వాళ్ళ మీద లేనిపోయి ఎంత చెప్పి ఏదో ఒక రీతిలో వాళ్ళని క్రింద పెట్టి మేమే పై స్థితిలో ఉండాలి అని ఒక ఆశ. అంటే ఆ లేనిపోని అంత చెప్పిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి ఏమవుతుందట, మనిషి సాధారణంగా ఏమింటాడు, చెడు వింటాడు. చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించండి, అబద్ధము చాలా వేగంగా ప్రయాణం చేస్తాం. అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చి అబద్ధాన్ని చెప్పాడు. కానీ దేవుడు ప్రతిరోజు చెబుతున్న మాటలు ఆయన పక్కన పెట్టి, అవ్వ పక్కన పెట్టి, అబద్ధాన్ని విని అబద్ధము నిజం అనుకొని అబద్ధాన్ని నమ్మి ఆ వద్దు అన్న పండును తిని ఎక్కడికి వెళ్ళిందట, పాపంలోనికి వెళుతాం. నీకు బాగా మాటలు చెప్పి అబద్ధం చెప్పి 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 కూర్చున్నాడు, అక్కడికి లేడు. ఆయన మాటలు అబద్ధపు మాటలు, లేనిపోయిన మాటలంతా నేను విన్నావు, ఆయన తరపున నిలబడ్డావు, దేవుని యొక్క శాపానికి గురి అయ్యావు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, యూ హ్యావ్ నో రైట్ టు బీ హియర్. ఇక్కడ నీ ఉండటానికి అర్హత అని. వీళ్ళు కళ్ళు తెరిసేసరికే ఇద్దరు కూడా ఏం చేశారటండి, ఆదామవ్వలు ఇద్దరు వాళ్ళకుండే శక్తిని కోల్పోయారు, వాళ్ళకుండే అవకాశాన్ని కోల్పోయారు, వాళ్ళకుండే అధికారాన్ని కోల్పోయారు, వాళ్ళకున్న ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు. అంటే చెప్పుడు మాటలు. కొన్నిసార్లు చెప్పుడు మాటలు నిజమే లేకుంటాయి. ఏది నిజమో ఏది అబద్ధమో మనకి తెలుసుకునే ఆలోచన కూడా మనకి లేకుండా అంత తెలివిగా వాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు చెప్తాం. మనం అది నిజం అంటాం కదా. ఎప్పుడు కూడా జాగ్రత్తగా గమనించండి, ఒకటి సత్యము అయినప్పుడు ఆయన అవతల వ్యక్తి అయినా కానీ సత్యం వైపు నిలబడాలి. ఆయన మీద నిందలు మోస్తున్నప్పుడు, నిందలు చెబుతున్నప్పుడు అది అబద్ధము అయితే అది నీ సొంత వాడింటోడైనా కానీ ఆయన తరపు నిలబడదు. అసలు యేసు చెప్పిందే నేనెవరిని, సత్యం. ఏమి లేదు భూమి మీద అట్టండి, సత్యం లేదు, నిజము లేదు. నిజములోనికి సత్యములోనికి తీసుకెళ్ళడానికి యేసు ఈ లోకానికి వచ్చింది. కానీ అబద్ధం వైపు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు అనే భ్రమలోకి వెళ్ళి మనం కూడా అటెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒకనొక రోజున మనము దేవుని యొక్క శాపానికి గురి అవుతాం. మంద ఎక్కువ ముఖ్యం కాదు, ఎక్కువ జనం ముఖ్యం కాదండి. ఒక స్కూల్లో 10వ తరగతి వాళ్ళు ఒక స్కూల్లో 100 మంది ఉన్నారు, ఒక స్కూల్లో 10 మంది ఉన్నారు. 100 మంది ఫెయిల్ అయ్యారు. ఎక్కువ మంది ముఖ్యం కాదు, 10 మంది పాస్ అయ్యారు. ఏది గొప్ప?
కాబట్టి అబద్ధము ఏ సైడు ఉంటే అది ఎక్కువ మంది అని ఆ సైడు ఉండటానికి ప్రయత్నము చెయ్యదు. యేసయ్య శిష్యులు కూడా ఎంతమంది అట? మొత్తం కలిపితే 12 మంది. కానీ ఆ 12 మంది దేశాలని మార్చారు. కోరాహు ఇక్కడ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, నేను పూర్తి అధికారంలోనికి రావాలి, నేను ఎవరి అధికారం కింద నేను ఉండను, ఎవరు చెప్పినట్టుగా నేను అది చెయ్యను. దేవుడు నీకు అధికారం ఇస్తే ఉండటంలో తప్పేం లేదు, కానీ నీ అంతటా నీవు ఆ అధికారం లాక్కోవడానికి ప్రయత్నం చేయాలి. దానియేలు ఉన్నారు, బబులోను దేశంలో ఉన్నారు. ఆయన ఏం చేసేటండి, రాజు ఆయనకి అధికారం ఇస్తే అధికారి అయ్యారు. బలవంతంగా ఆ ప్రధానమంత్రి అధికారాన్ని లాక్కోలేరు. యోసేపు ఉన్నాడు, ఆ ఫరో రాజు ఈయనకి అధికారం ఇస్తే ఆయన అధికారి అయ్యాడు. ఈయన ఎవరి దగ్గర నుంచి కూడా ఏం లాక్కోలేదట, అధికారాన్ని అలా. అంటే దేవుడు హెచ్చించినప్పుడు, దేవుడు అధికారం ఇచ్చినప్పుడు ఏమవుతుందట, మనము హెచ్చించబడితేనే, అధికారంలోకి వస్తేనే అది జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. కోరాహు పరుగు దేని గురించట? కోరా ఈస్ రన్నింగ్ ఫర్ పవర్, అధికారం గురించి ఆయన పరిగెడుతున్నాడు. అది దేవుని చిత్తం కాకపోతే నువ్వెంత పరిగెట్టినా అది నీ దగ్గరికి రాదు, అది నీకు దొరకదు. అది దేవుని చిత్తము అయితే నువ్వెక్కడ ఉన్నా గానీ అదే నీ దగ్గరికి వస్తుంది. సారేపత విధవరాలు, భేదామే, ఆకలితో అలమటించిపోతున్నారు. దేశమంతా కరువు వచ్చింది కదండి, దేశమంతా కరువు వచ్చింది. కానీ ఆమె దయనందన స్థితి, అంతేనా? ఆమె దయనందన స్థితిని గమనించిన దేవుడు సేవకుడిని పాస్టర్ గారిని ఆమె దగ్గరికి పంపించాడు. ఏం తెచ్చాడంటాడు? ఆమె అప్పుడు ఆకలి తెచ్చడం కాదు, ఆ కరువంతా అయిపోయేదాకా ఆమెను దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి అది దేవుని చిత్తము అయితే నువ్వు ఎంత దూరంలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా దేవుడు నీకేట ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. అది దేవుని చిత్తం కాకపోతే నువ్వు ఎంత వేగంగా గేహజీ లేక పరిగెట్టినా, కోలాహ లేక పరిగెట్టినా అది ఏం రాదట నీ దగ్గరికి అలా. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు. మనం చాలాసార్లు దేవుని చిత్తం కాని దాని కొరకు పరుగులు తీస్తాం, దేవుని చిత్తం అయిన దాని కొరకు మనం ఎదురు చూడం. అది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాం కదండి. నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటాం, ప్రతి మనిషి కోరికే, కాదని చెప్పటం లేదు. కానీ ఆ స్థితిలో నువ్వు ఉండటానికి నువ్వు అర్హుడువా కాదా, అది చాలా ముఖ్యం. నువ్వు నిజంగా అర్హుడు అయితే దేవుడు తప్పకుండా నేను ఆ స్థితిలోని పెడతాడు. నేను దాని గురించి వేరే దొంగదారులు తిరగవలసిన అవసరం లేదు. కాబట్టి కోరా యొక్క పరిగెట్టట అధికారం గురించి. మూడవ విషయం మనం చూద్దాం. చూడండి, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. The second letter of Timothy, the second letter to Timothy, chapter 4 verse 10. 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికు చాలు. దేన్ని ప్రేమించి? ఈ లోకాన్ని ప్రేమించి ఏటట దేమా ఏం చేశాడట, తిరిగి మరి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారితో ఉంటే పరమాన్నం దొరుకుద్దని ప్రారంభమయ్యాడు. మొదట్లో బాగానే ఉంది, కానీ రాను 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 సేవలో ఏమైనాయి అంటే కష్టాలు ఎక్కువే. సేవలో కష్టం ఉంటుంది. ఎప్పుడైతే మొదటి ఇంట్లోని బాగా దొరికిందో ఇక ఇలాగే ఉంటుంది సేవ అంటే అనుకున్నాడు దేమా. కానీ ఆ తర్వాత ఆ సేవలు ఏమైనాయట, పౌలుకి దేమాకి కష్టాలు ప్రారంభమైనవి. అమ్మో, ఇక సేవలు ఉంటే చాలా కష్టం, నాకు ఈ సేవ వద్దు, యేసుక్రీస్తు
వద్దు అని మరి ఎక్కడికి వస్తున్నాడు అంటే వెనక్కి వచ్చేస్తున్నాడు. అంటే దేవాస్ రన్ ఫర్ దిస్ వరల్డ్, ఈ లోకం గురించి కదా. ఎందుకంటే ఈ లోకం చూడముచ్చటగా ఉంటుంది, ఆ లోకం చెప్పే మాటలు వినముచ్చటగా ఉంటాయి, అంతేనా? కానీ అవి ప్రమాదం. అవుతూ సాతానుడు చెప్పేటప్పుడు కూడా ఎలాగుండేట, అసలు ఈయన చెబుతున్నట్టుగా ఎవరు కూడా నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు అని ఆయన చక్కగా వింటూనే ఉన్నారు. ఆదాము లేదా అవ్వ చక్కగా వింటూ ఉన్నారు. కనీసం అవ్వ ఇచ్చేటప్పుడు ఆదాము ఒక్క మాట కూడా చెప్పలేదు. దేవుడు ఇలా తినొద్దన్నాడు కదా, ఎందుకు మనం తినటం అని. భార్యను గౌరవించాలి అంటే అవసరమైన విషయాల్లో కాదు. గౌరవించాలి అంటే ఆ గౌరవించే దాంట్లోని ఏదైతే దేవునికి మేలుకరమో, అంగీకారమో, దేవుని మాటకు విధేయతో ఆ విషయంలో మనం గౌరవించాలి, అన్ని విషయాల్లో కాదు. ఇప్పుడు అవ్వ చేసేది ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైంది. ఆదాము ఒక్క మాట అన్నాడా? లేదు, తినడానికే ఇష్టపడ్డాం. నేనదే అంటున్నా, ఆ లోకంలోని మాటలు ఎలా ఉంటాయో ఆకర్షణీయంగా ఉంటాయి. దేవస్వరం ఫర్ దిస్ వరల్డ్, ఈ లోకం గురించి ఆయన పరుగులు చూస్తున్నాడు. ఇంతకుముందు ఈ లోకంలోనే ఉన్నాం, సేవకునితో కలిసావు లోకముందని. సేవకునికి వచ్చే కష్టాలు చూసి మళ్ళీ దేంట్లో వెళ్తున్నామట, లోకంలోనికి వెళ్ళిపోతాం. అంటే నో స్టెబిలిటీ, స్థిరత్వము అలే. దేవునిలో దేవుడు కోరుకునేది ఏంటంటే స్థిరత్వము. అది లేకపోతే ఎన్ని సంవత్సరాలు మనం క్రిస్టియన్స్ గా ఉన్నా వేస్ట్. యోహాను సువార్త 15 ఏమనుంది? 4వ వచనంలో, సెయింట్ జాన్ చాప్టర్ 15 verses 4 and 5. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను కూడా నిలిచుట. చాలు, నిలిచియుండుడి. దేవ ఏమైపోయాడు? నిలచలేడు, నిలిచిలేడు, పడిపోయాడు. అవేమైంది? నిలిచిలేదమే, పడిపోయింది. గేహజీ నిలిచి లేడు, ఏమైందట? పడిపోయాడు. అంటే పడిపోయాడంటే ఎక్కడ పడిపోయాడట? లోకంలో, పాపంలో ఆయన పడిపోయాడు. పడిపోయే స్వభావం ఎక్కువగా ఉంది మనకి. యేసు అంటున్నది ఏంటంటే నాలో పడిపోవడి అంటాలే, అంతేనే, నాతో నిలిచి అవ్వుండుడి, స్టాండ్ విత్ మీ, నాతో నిలిచి ఉండండి. నిలిచి దేవునితో ఉండటం అంటే అంత సులువు కాదు, చాలా కష్టం. అనేక రకాల ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి కదా. లేనిపోనివంత మన మీద చెప్పడం జరుగుద్ది. ఆయన ప్రభు అంటున్నాడు, బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండండి, బలంగా. కానీ ఎలాగుండండి? ఆయనతో నిలిచి ఉండండి. ప్రభు కొరకు నిలిచి ఉండాలి. చాలాసార్లు ఎలాంటి వాళ్ళట? దేవ లాంటి వాళ్ళు లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. యేసును నమ్మకుండా వచ్చి యేసయ్యను నమ్మి కష్టాలను చూసి మళ్ళీ ఇంటికి పోతున్నారట, మరి తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. బిల్మయ్య గారు అనుకుంటా పాట రాశారు, లోకంతో ఉంటావా, లోతు భార్యమై వెనుదీస్తావా కదా. ఎక్కడుందట ఆమె? సుధమ గుమర్రలాగా, గుమర్రాలని ఉంది ఆమె. సుధమ గుమర్రలో ఉండి దేవుడు బయటికి పిలిచాక కూడా మళ్ళీ వెళ్తుందట. అంతే. మీకు ఇంకా అర్థమవుతాయని చెప్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి మోషే బయటికి తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఐగుప్తులోనికి అంటే వెళ్ళలేదు. కానీ ఆ మనస్సు
ఆలోచన ఎటు వెళ్ళిపోతుందట? ఐగుప్తు వైపుకే వెళ్ళిపోతుంది. అంటే సంవత్సరాల తరబడి అందులో ఉండటం బట్టి అందులో నుంచి అంత త్వరగా బయటికి రాలేక పోతున్నారు. మనం కూడా గమనించారా? ఒక చోట ఎక్కువ సంవత్సరాలు ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఒక చోట చేసి వేరే చోట వెళ్తే కనీసం కొన్ని రోజులు మనసు ఎటు వెళ్తుంటదట? అటే వెళ్తుంటుంది. అక్కడ ఇలా ఉండేది, ఇలా ఉండేవాళ్ళం, అవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. సేమ్ అలాగే మనం కూడా చాలాసార్లు ఒక బ్రాటప్ లో నుంచి ఇంకొకలాగా వచ్చాం. అంటే ఒక పెంపకంలో నుంచి ఇంకొక పెంపకంలోకి వచ్చేసరికి ఆ మొదటి పెంపకం చూసారా, ఆటోమేటిక్ ఏమవుతుందట? అది గుర్తుకొస్తూనే ఉంటుంది. అందుకని చాలాసార్లు మనం అది వాక్యం అంటే వాక్యంలో కాదు కానీ పెద్దలు చెప్పేది ఏంటంటే, చింత తెచ్చినా పులుపు చావలేదు. ఏదో ఒక రీతిలో ఆ పాత జ్ఞాపకాలకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా మనం అందులో నుంచి వచ్చాం కాబట్టి ఈరోజు మంచి రోజు అంటారా? కాదా? అంటే ఎక్కడికి వెళ్తున్నా? అటు మనసు అట్లా ఆగుతుంది. ఇది ఎందుకు, ఇది శుభకార్యం కదా, ఎందుకైనా మంచిది. కొంతమంది పెద్దలను అడిగి సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా, పెద్దల సలహాలు మంచివేనండి, కాదని చెప్పటం లేదు. పెద్దల సలహాలు తీసుకోవాలి. నీవెంత చదువుకున్నా, నీకెంత అనుభవం ఉన్నా, అన్ని నీకు తెలియవు అన్ని విషయాల్లో. పెద్దల సలహాలు తీసుకోవాలి. కానీ పెద్దల సలహాలు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే వాటిని గౌరవించాలని రూలేమీ లేదు. పెద్ద చెప్పాడు కాబట్టి, పెద్దలు చెప్పారు కాబట్టి అది దేవుని వాక్యానికి వ్యతిరేకం అయితే ఏం చేయాలంటే మనల్ని ఖచ్చితంగా దాన్ని ఖండించవలసిన అవసరం అవు. అంతేనా? అది దేవుని వాక్యము ఏమైతే బోధిస్తుందో దాని ప్రకారంగా మనం చేయటమే మనకు ఆశీర్వాదకరం. ఆయన చాలా పెద్ద ఆయనండి, ఏమని అనుకుంటాడని ఆయన ఏమనుకుంటాడు కాదు. లోకం విడిచాక దేవుడు ఏమనుకుంటాడు? దేవుడు ఏమనుకుంటాడు? మా వాళ్ళంతా అదేనండి, మేము ఇటు వస్తే బాగోదని మేము కూడా వెళ్ళామట, అదేనండి అంటే మీ వాళ్ళంతా అక్కడికి వెళ్ళారండి కాబట్టి అటు వెళ్తే బాగోదని మేము కూడా ఎక్కడికి వెళ్ళామటండి, అందులోనికే వెళ్ళాను. అదే చదువుకునే వాళ్ళకి చెప్తున్నా, బాగా అర్థమయ్యాలి. ఎందుకు ఇలా చేసావు, నువ్వు కూడా ఎందుకు ఫెయిల్ అయ్యావు, మంచి తెలివైన స్టూడెంట్ కదా అంటే, మా ఫ్రెండ్స్ 99 వందలో 99 మంది ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అవ్వకపోతే బాగోదని నేను కూడా ఫెయిల్ అయ్యాను అంటవా? అంటవా? అను. మనం ఏమవుతామట? వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఏమవుతాం? వేరే స్థితికి, పై స్థితికి వస్తాం. మనం వాకింగ్ కూడా అంతే, దేవుని సన్నిధి కూడా అంతే, పరలోక రాజ్యం కూడా అంతే. మా రక్త సంబంధులు అండి, వాళ్ళు ఎవరు రాలేరు కాబట్టి మేము కూడా అలా. నీ ప్రయాణం వేరు, వాళ్ళ ప్రయాణము. అదేంటి ఈ విమానం ఎక్కావు అంటే, ఈ విమానం ఎందుకు ఎక్కావంటే మా వాళ్ళంతా ఆ విమానం ఎక్కుతున్నారు, అందుకే నేను కూడా ఎక్కాను. వాళ్ళు వెళ్ళేది వేరే దేశం, నీ వెళ్ళేది వేరే దేశం, ఆ విమానం నువ్వెందుకు ఎక్కావంటున్నా. మొన్న ఒక చోట అందరూ పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది అని అందరూ బాధపడుతూ ఉన్నారు. ఒక ఆయన కాముగా ఉన్నాడు, నేను చూసి ఆయన అడిగాను, వాళ్ళందరూ పెట్రోల్ డీజిల్ పెరిగిందని బాధపడుతుంటే నువ్వేంటి కాముగా ఉన్నావంటే ఆయన చక్కటి మాట అన్నాడు, నాకెందుకు పాస్టర్ గారు, నాకు బండి లేదు, కారు లేదు. పెట్రోల్ అంటే బండి ఉన్నవాడికి బాధ, కారు ఉన్నవాడికి బాధ, నాకేం బాధ, నాకు సైకిల్ ఏముంది అంటున్నాడు. నిజమే, అందుకనే నీవు బాధపడటం లేదు అంటాను. సైకిల్ ఉండేవాడికి డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ కూడా అవసరం లేదు, అందుకనే నీవు ప్రశాంతంగా ఉన్నావు. అదే పాయింటే కదా. జాగ్రత్త. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది, మన పరుగు ఈ లోకంలో ఉండాలి కానీ లోకం గురించి మాత్రమో కాదు. రన్ ఇన్ దిస్ వరల్డ్ బట్ డోంట్ రన్ ఫర్ దిస్ వరల్డ్. లోకంలో పరిగెట్టు కానీ లోకం గురించి మాత్రమో
పరిగెత్తు. ఎందుకంటే అది ప్రమాదం. లోకం గురించి పరిగెట్టిన వాళ్ళు చాలా మంది లోకంలో ఏమైపోయాటండి, లోకంలోనే నాశనం అయిపోయారు. చాలా ఉదాహరణ కాదు. ఎంత ధనవంతుడైనా, ఎంత చదువుకున్నవాడైనా, ఆయన ఎంత పలుకుబడి ఉన్నవాడైనా అర్థవుతుందా. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు ప్రయాణం చేయొద్దు. నీవెవడవైనా, చివరికి ప్రవక్తవైనా. యోనా ఏం చేశాడు? ఇదిగో నువ్వు నినివేకి వెళ్ళమంటే నాకు తెలిసిన ఇటెళ్లలో అని దేవుని మాటకు వ్యతిరేకంగా ఇటెళ్ళడట. తర్షీస్కు టికెట్ తీసుకొని వెళ్తున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? చివరి మూమెంట్ దాకా తీసుకొచ్చాడు. ఇక లాభం లేదని ఎందులో పెట్టాడని ఆ సముద్రంలో పడేలాగా పడేశాడు. అంతేనా? యోనా ఓడ ప్రయాణం కాదు, చేప ప్రయాణం అన్నాడు. అంతే కదండి. ఓడ ప్రయాణం కాదు, చేప ప్రయాణం. ఇప్పుడు దాకా నువ్వు ఓడ అడుగు భాగానికి వెళ్ళావా? ఇప్పుడు నువ్వు చేప అడుగు భాగానికి వెళ్ళు. అక్కడ నుంచి ఏం చేస్తాదట? ఇక్కడ నువ్వు టికెట్ కొన్నావా? అక్కడ ఫ్రీ. ఎక్కడ? అంతే కదండి. ఆ చేప దగ్గర ఏంటంటే ఏం టికెట్ తీసుకున్నాడా? లేదు, ఫ్రీ. ఎక్కడ తీసుకెళ్ళేదాకా? నేను తీసుకెళ్లేదాకా ఫ్రీ. ఆ చేప నిన్నేమి చెయ్య. ఎందుకు అంటే ఆ చేప దేవునికి విధేయురాలే. సేవకుడు అయిన నీవు, దేవుని నమ్మిన బిడ్డలమైన మనము దేవునికి విధేయులను కామా దేమా? నువ్వు లోకముద్దని దైవజనులతో వెళ్తానని, దేవునితో వెళ్తానని, విధేయుడిని వెళ్తానని నిర్ణయం తీసుకున్నావు. ఏమైంది నీ నిర్ణయం? ఎక్కడికి వెళ్ళిపోయింది? అనితో వెళ్ళిపోయి. నిజమే, మన జీవితంలో చాలా సార్లు పరిస్థితులు ఏమవుతున్నాయటంటే ఇలాగ చేసినవి. నేను ఒక మాట చెప్పనా? నువ్వు సరైన స్థితికి రావాలనే దేవుడు ఆ పరిస్థితులు నీకు ఇచ్చాడు. ఆ పరిస్థితులు చూసి మళ్ళీ నువ్వు మారిపోవద్దు. అర్థమవుతుందని ఇంకోటి చెప్పనా? యోనా విషయంలోనే మనం అవుతాం. దేవునికి దయ లేదు, నన్ను సముద్రంలో పాడేశాడు దేవుడు. కాదు, నిన్ను తిరిగి నినివేకి క్షేమంగా తీసుకురావడానికి దేవుడు అక్కడ పడేశాడు. అర్థమవుతుందని. అంతేగాని దేవునికి నీ మీద కోపం వచ్చి కాదు. ఎందుకు కోపం అనుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే నీ ప్రయాణం సరిగా లేదు, నీ పరుగు సరిగా లేదు. నీ పరుగు వెళ్తుంది కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్తుంది అని. కాబట్టి నీ పరుగును సరిచేయటానికి దేవుడు ఏం చేశాడట? ఆ సముద్రంలో పడేయటం. కోపం ఉన్న దేవుడైతే ఏం చేశాడు? నేను చంపేసేవాడు. కానీ చెప్పనా? లేదు, నేను క్షేమంగా ఎక్కడ తీసుకొస్తున్నాడట? నినివే పట్టణం ఒడ్డు దగ్గరికి తీసుకొచ్చి అక్కడ వేసి మళ్ళీ ఏమైపోయిందట? చేప వెళ్ళిపో. ఇదిగో ఉదాహరణకి చెబుతున్నా. ఇదిగో తిమింగలమ్మ, యోనాను భలే ఫ్రీగా తీసుకొచ్చావు, మేమందరం నీ నోట్లో దూరుతామంటే ఏం చేస్తావు చెప్పండి? మొత్తం తినేస్తాడు. అంతేనా? తింటదా? మొత్తం తినేస్తాడు. ఏ అంటే అది కేవలము యోనా గురించి మాత్రమే. అర్థమవుతుందని? కేవలం ఎవరి గురించి మాత్రమట? యోనా గురించి మాత్రమే, అంతేగాని వేరే వాళ్ళ గురించి కాదు. కాబట్టి జాగ్రత్త. దేవాలాంటి పరుగు ఒకవేళ మనకుంటే మనం ఏం చేయాలంటే మన విశ్వాస జీవితాన్ని చెక్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, ప్రభుకి ఇష్టకరంగా మార్చుకోవాలి. చాలాసార్లు దేవాన్ని తిడతాం, కానీ మనం కూడా అంతే. మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు అలా జరిగాక మనం కూడా ఏమనుకుంటామట? అమ్మో ఎందుకు వచ్చినా. చాలా మంది అంటే యేసు ప్రభు నమ్మితే ఏం జరిగిందండి అనేటోళ్ళు లేరా? యేసై నమ్మేమండి ఏదో జరుగుద్దని. ఏం జరిగింది? మనిషి ఎంత తెలివైన వాడంటే యేసైను నమ్మావు, మంచిది, చెప్పినట్టు చేసావా? ఆ పదం చెప్పం మనం. నమ్మావు, ఏం చేశాడండి అని. ఆయన ఏం చేయమంటే నువ్వేం చేసావు? ఆయన ఏం చేయమంటే నువ్వేం చేసావు? ఆయన చెప్పినట్టు ఎప్పుడైనా ఏదైనా ఒకటి చేసావా? ఆదివారం ఆ గుడికి వెళ్ళాలి, వెళ్ళామా?
సంవత్సరానికి ఒకసారి 2 సార్లు. ఎంతసేపు యేసు ప్రభువుని మేము నమ్ముకుంటే మాకేమీ జరగలేదు అంటమే కానీ యేసయ్యను నమ్ముకున్నావు నువ్వు మంచిది, ఆ తర్వాత ఆయన చెప్పింది చేసావా? అది మనం చెయ్యం. మాట్లాడితే దేవుణ్ణి నిందించడానికి కనుక్కున్నారు తెలుస్తాం కదా. చాలా ఇజ్రాయేల్ ప్రజలు కూడా చేసిన మిస్టేక్ అదే. మోషే, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మాకక్కడే ఎక్కడ ఐగుప్తులని మాకేంటట ఈ కాయలు ఆ కాయలు మాంసం చక్కగా దొరికేయని. వారి కడుపే వారికి దేవుడు అయ్యను అని తిండి గురించే ఆలోచిస్తున్నారు. బానిసత్వం నుంచి బయటకు వచ్చాం, తిన్నా లేకపోయినా కానీ ప్రశాంతంగా ఉంటాం అనే ఆలోచన బయటకు తీసుకొచ్చిన దేవుడు మిమ్మల్ని పోషించడండి. పెద్దలు చెప్పే మాట చెప్పండి. ఏం వేసిన ఆయన ఏం పోయాడా? నారు పోసిన ఆయన నీరు పోయాడా? ఆయన వేసాడు కదా, నారు వేసాడు అని తెలుసుగా. మిమ్మల్ని బయటకు తీసుకురావాలి అని పంపిందే దేవుడు, అంతే కదండి. ఇన్ని లక్షల మంది ఉంటారు, బయటకు వచ్చాక వాళ్ళకి భోజనం ఎలాగో కూడా ఆలోచించకుండా బయటకు తీసుకురమ్మన్నాడా? ఆయనకి తెలియదండి. ఇదిగో 10 మంది మన ఇంట్లో 4 రోజులు ఉంటే ఎక్కడ అమ్మో చాలా అయిపోద్ది, మనం ఎక్కడ భరించగలం అని మనం అంటాం. కానీ దేవునికి ఏంటి అసాధ్యం అంటున్నా? చక్కగా ఎప్పటికప్పుడు ఏం పడేదట, వీళ్ళు కష్టపడకుండా లెగటం, బ్రేక్ఫాస్ట్, లంచ్, అంతేనా? నిన్న అన్ని చక్కగా వాడు దొరుకుతూ ఉంటే ఎటు వెళ్ళిందట? మాంసం వైపుకి, ఐగుప్తు వైపుకి. అదేంటో గాని దేవుని వైపుకి మాత్రం వెళ్ళటం. చాలా విచిత్రమైన అన్ని వైపులకి వెళ్తుంది. ఏంటి మన మనసు? అన్ని వైపులకి. ఏ వైపుకి వెళ్ళదట? పోయిన వారం, అంతకుముందు వారమా? విచ్ వర్డ్ యువర్ జర్నీ ఈజ్. ఏ పక్కకి నీ ప్రయాణం? ఇటెళ్తుంది. ఇక్కడికి వచ్చాక ఏమవుతుందట? ఇచ్చేటప్పుడే ఆగిపోతుంది కదా. ఏది ఎక్సలేటర్ బాగోదేనో, అంతేనా? గేర్లు సరిగ్గా పట్టడం లేదనో, ఇంకేంటి ఏదేదో. ప్రభు వైపుకి వెళ్ళేటప్పుడు మాత్రమే మన ప్రయాణం సరిగా ఉండటం లేదు. కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్ష చేయటానికి ఆ ప్రయాణం సరిగా లేనట్టుగా చేస్తాడు, కానీ నిజంగా లేనట్టు కాదు. దేవ కంగారు పడిపోయాడు కదా, గేహజీ కంగారు పడిపోయాడు, కోరా కంగారు పడిపోతున్నా. దేని గురించి? దేవుడు ఇవ్వని దాని గురించి. దేవుడు ఇవ్వని దాని గురించి నువ్వు కంగారు పడితే బలవంతంగా లాక్కోవాలి, కానీ అది ఆశీర్వాదకరమో కాదు. మనం చాలాసార్లు ఏం చేస్తున్నామట? లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. వెయిట్ till he gives. ఆయన ఇచ్చేదాకా ఆగు. ఆయన రేపిస్తానంటే ఈ రోజే వెళ్ళి నువ్వు తీసుకుంటున్నావంటే దాన్ని తీసుకోవటం అనరు, దాన్ని లాక్కోవటం అంటారు. అర్థమవుతుందా? కాబట్టి దేవ కంగారు పడిపోయి ఏమయ్యాడట? మళ్ళీ లోకంలోనికి కలిసిపోయాడు. కానీ ఆ తర్వాత పౌలును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. పెద్ద రాజుల ముందు ఆయనను నిలబెట్టాడు. చాలా మంది పౌలు బంధకాలతో బంధించబడ్డాడు అంటే ఆయన బంధకాలతో బంధించబడ్డాడు కాబట్టే రాజు ముందు నిలబెట్టారు. అది దేవుని ప్రణాళిక. డైరెక్ట్ నేను రాజుగారి దగ్గరికి వెళ్తానంటే ఎవడు రానివాడు, రాణిస్తాడా? అలా తీర్పు తీర్చడానికి ఎక్కడికి కట్టాను? తీర్పు తీర్చడానికి ఎక్కడికి? రాజు దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎవరిని తీసుకెళ్ళాలి? దోషిని తీసుకెళ్ళాలి. అందుకనే పౌలు వెళ్ళి రాజు ముందు, దేవుడి ముందే చెప్పాడు, నేను నిన్ను రాజుల ముందు నిలబెడతాను. అగ్రిప్ప రాజు ముందు నిలబడుతున్నాడు, రాజుల ముందు, చక్రవర్తుల ముందు అని పౌలు నిలబడుతున్నాడు. పౌలు రోమ పౌరసత్వమో కలవ ఆయన మాట్లాడుతున్నాడు చక్కగా. మీరు అపొస్తలుల కార్యం చదివితే
ఎలాగొచ్చింది కాన్స్టిట్యూషన్ ఇంజిన్ కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు? అంతకుముందు ఎవరిది? ఎవరు ఆధీనంలో ఉన్నారు? మన ఇండియన్స్ అండి. ఎవరు ఆధీనంలో ఉన్నారు? అది ఇంగ్లాండ్ వాళ్ళు దేన్ని చదివేవాడు? అది దేన్ని చూసి రాసి ఉంటారు? సింపుల్ అండి, సింపుల్. వాటిని కొద్ది మార్పులు చేశారు. అందుకని మీకు తెలుసు అపొస్తలుల కార్యం కానీ మీకు తర్వాత చెప్తాను. అపొస్తలుల కార్యం కానీ మీరు చదివితే పౌలు మీద దెబ్బ కొట్టడానికి సైనికులు వస్తే పౌలు చక్కటి మాట అంటాడు, తీర్పు నిర్ణయం కాకముందుగానే ఒక దోషి మీద చేయి పెట్టే అధికారం నీకు ఎవరిచ్చాడు? మేము పలానాలు, మేము పోలీసులం, లేదు మేము సైనికులం. అయితే సో వాట్? అయితే ఏంటి? నువ్వు కాదు తీర్పిచ్చేది జడ్జి తీర్పిచ్చాక ఆయన ఏం చేస్తే అది చెప్పాలి. అది ఆయన ఏం చెప్తే మీరు చేయాలి. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉందా తెలుసా? చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథాలు. ఆ అవసరంకి వచ్చాక నేను మీకు చెబుతాను. పౌలు అదే అంటున్నాడు, నేను రోమ పౌరసత్వం గలవాడిని, రాజు తీర్పు తీర్చకుండానే నా మీద చేసే అధికారం మీకు ఎవరిచ్చాడంటే అంతే. వాళ్ళ దెబ్బ కామైపోయాయి. అమ్మో ఈయన ఏం మాట్లాడుతున్నాడట? లా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన ఎక్కడికి తీసుకెళ్దాం? రాజు దగ్గరికి. ఆయన చేయలేదు. చక్కగా ఉన్నాడు బైబిల్ గ్రంథాలు అన్ని విషయాలు. మీరు జాగ్రత్తగా గమనించండి. కాన్స్టిట్యూషన్ లో రాసిన ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా. కాకపోతే ఆ వచనాలు మీకు తెలియక కానీ ఏదైనా ఒకసారి ఆ సందర్భం వచ్చాక నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇలాగే ఉండాలి పాస్టర్ గారు అంటే ఏం మాట్లాడకూడదంటే పౌలు ఏమంటున్నాడట? తనకున్న అధికారాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు, తనకున్న పౌరసత్వాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. రోమా పౌరసత్వం ఉన్నవాడు. రాజు తీర్పు తీర్చకుండా ఎవరు కూడా ఆయన మీద చెయ్యి పెట్టుకో. అంటే ఎవరైనా అంతే కదా. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పట్టుకోవటం, తీసుకెళ్ళటం ఎవరు తీర్పిస్తారట? జడ్జి గారు తీర్పిస్తారు. అప్పుడు ఆయన ఏం చేయమంటారు? మీరు వితౌట్ హిస్ పర్మిషన్, ఆయన పర్మిషన్ లేకుండా మీరేమి కూడా చేయకూడదు. ఈ కాన్స్టిట్యూషన్ లో కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే గందరగోళము చేస్తారు. దేమ నీ మొదటి పరుగు లోకంలో, ఆ రెండవ పరుగు ప్రభువులు, కానీ ముగింపు పరుగు మళ్ళీ ఎక్కడట? ఆ లోకములు. ఇహలోకమును ప్రేమించి అని ఉంది అక్కడ. అంటే ఇహలోకం అంటే ఈ లోకమును ప్రేమించి మళ్ళీ ఈ లోకమును నువ్వు కలిసిపోయావు. జాగ్రత్త. ఈ లోకము చూడముచ్చటగా, అందంగా, ఆకర్షణీయంగా ఉన్నట్టుంటది, కానీ అది నీకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది కదా. నాలుగో విషయం, నాలుగో వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, జెనసిస్ చాప్టర్ 21 verses 14 to 21. ఆది కాండము 21వ అధ్యాయం 14 నుంచి 21వ వచనం వరకు. ఆది కాండము 21వ అధ్యాయం 14 నుంచి 21వ వచనం వరకు చాలా వచనాలు ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఎవరు? హాగస్ రన్. ఎవరి పరుగట? హాగర్ యొక్క పరుగు. చూడండి, హాగర్ పరుగు ఏముంది? నో గోల్ ఎట్ ఆల్. అసలు గురే లేదు. ప్రయాణం వెళ్తుంది కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఈ లోకంలో చాలా మంది అంతే. ఎందుకు పుట్టామంటే ఎందుకు అలా పుట్టామండి, ఎందుకు పెరుగుతున్నారంటే ఎందుకో పెరుగుతున్నామండి కదా. అందుకని అంటారు, నువ్వు ఉన్నావు డాష్ అవుంది. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, అసలు ఏ భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నామో. ముఖ్యంగా చదువుకునే వాళ్ళు
ఏం అవ్వాలి అని అనుకుంటున్నారో దాని ప్రకారంగా చదవాలి. కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా, దాని ప్రకారం చదువు. ఇంజనీరా, దానికి ప్రకారంగా చదువు. అంతేనా? డాక్టర్, దాని ప్రకారం చదువు. చదవటం ముఖ్యం కాదు. ఒక గురి లేకుండా చదివితే, ఒక ఎయిమ్ లేకుండా చదివితే ఆ చదువు అనవసరం. వెళ్తున్నామంటే ఎక్కడికో వెళ్తున్నా, ప్రయాణం. హాగరు ప్రయాణం మొదలు పెట్టింది, కానీ ఎక్కడికి వెళ్ళాలని? నో గోల్ ఎట్ ఆల్ కదండి. హాగర్స్ రన్ హ్యాస్ నో గోల్. ఆమె యొక్క పరుగు లేదా ప్రయాణము గోలు అనేది ఎక్కడ దాకా వెళ్తే అటు వెళ్ళిపోవటం అంతే. ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నాం. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలాంటి ప్రయాణాలు మనం కూడా చేస్తూ ఉంటాం. కొంతమందిని అడిగితే ఏమవ్వాలనుకుంటున్నట్టు అదే నేను అర్థమవుతాం లేదు, అసలు ఏంటో నా బ్రతుకు ఎటు వెళ్ళిపోతుందో తెలియటం లేదు. ఏదో మొత్తానికి ముందుకు వెళ్తుంది, ఇంకా కొంతమంది ఏదో బండి ముందుకు వెళ్తుందిలేండి అంట. అది బండి ముందుకు వెళ్ళటం ముఖ్యంగానే, కానీ ఎక్కడ అవుతుంది, ఎక్కడ అవుతుందో తెలియదు, కానీ మొత్తానికి ముందుకి వెళ్తాం. ఆగర్ను ఎవరిట? సారా ఇంట్లో నుంచి గెంటి వేసినప్పుడు ఆమె ప్రయాణము మొత్తానికి ముందు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తామో వెళ్తూనే చాలా బాధాకరమైన విషయం. కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు ఇలాగే ఏమవుతాయంటే గమ్యము లేకుండా ప్రయాణము చేస్తూ జాగ్రత్త. గమ్యము లేని ప్రయాణాలు చాలా ప్రమాదం. పౌలు అంటున్నాడు, నేను గురు దగ్గరికి పరిగెడుతున్నాను. గురు లేని ప్రయాణము, గురు లేని పరుగు, గురు లేని పనులు చాలా ప్రమాదం. నీ సమయాన్ని, నీ శక్తిని, నీ ధనాన్ని వృధా చేస్తాం. హాగర్ లాంటి పరుగు, హాగర్ లాంటి ప్రయాణము క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. ఎవరైనా వచ్చి మీరేంటి అంటే, నేను ఒకనొక రోజు నీ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్తానట? నిత్య రాజ్యానికి వెళతాను. అది మన గురి. గురి లేకుండా ఎందుకు మన ప్రయాణం? ఎందుకు ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో 2 గంటలు ఇలా దేవుని సన్నిధిలో గడపటం? అంటే ఒక గురిని మనం కలిగి, మనం ఎందుకు స్కూల్లో క్లాసులో కూర్చొని ఉన్నావు అంటే, నువ్వేదో అవ్వాలని, భవిష్యత్తులో ఏదో అవ్వాలని నీకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా నువ్వు చదువుతున్నావు. అది ఎప్పటి నుంచి ఎలా చదవాలో నీకు ఒక ప్లాన్ అనేది దగ్గరికి వచ్చే కాదు. దగ్గరికి వచ్చాక ఏమవుతుంది అంటే గందరగోళం అయిపోయింది. అప్పుడు ఏంటట మా అమ్మగారు చెప్పేవాడు, రెంటికి చెడినా అరే అవ్వడు, దీనికి పనికిరావు, దానికి అపనికిరా. దేనికి పనికిరమ్మా? దేనికో ఒక దానికి పనికి రావాలి మనిషి. అర్థమవుతుందా? ఆగరు కొద్దిగా కొంతకాలము బాగానే ఉన్నట్టు ఉన్నా తర్వాత ఏమైందటండి, బయటికి ఎంటు వేయబడి. మన జీవితంలో కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాం. ఎటెళ్లలో తెలియటం లేదు పాస్టర్ గారు, ఏం చెయ్యాలో తెలియటమో లేదు. ఆ తెలియకుండా గందరగోళం ఇచ్చేది, కన్ఫ్యూజన్ ఇచ్చేది ఎవరట? నీకు కన్ఫ్యూజన్ ఇస్తాడు ఆయన. అదేందని జాగ్రత్త గమనించండి. మనకి కన్ఫ్యూజన్ ఇస్తాడు, ఆయన కన్ఫ్యూజ్ అవ్వడు. తెలివైనవాడు. అదవుతుందని మనం ఏంటంటే ఆయన కన్ఫ్యూజన్ లో ఉండి ఇలాగ అన్నాడేమనుకుంటాం. కాదు, మనకి కన్ఫ్యూజన్ ఇస్తాడు ఆయన ప్రశాంతంగా అంటాడు. చూసావా, పండు తినేలాగా చేసి ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. అంతే అండి. తిప్పలు పడేది ఎవరు? తప్పు చేసినాడు మనం. ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు. కాబట్టి 4వది ఏంటంటే హాగర్ రన్, షీ హస్ నో గోల్. ఆమె జీవితంలో పరుగులో గోల్ అనేది అలా వెళ్తూ కదా. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ముఖ్యంగా విశ్వాస జీవితంలో గురి దగ్గరికి పరిగెత్తాలి. నేను ముగిస్తున్నా. పౌలు అంటున్నాడు, నేను గురి దగ్గరికే నేను గురి దగ్గరికి పరిగెట్టేటప్పుడు ఎవరి పక్క నుంచో, కుడి పక్క నుంచో,
వెనక్కి లాగటానికి చాలా ఆకర్షణలు వస్తాయి. ఇంగ్లీష్ లో పాట ఏంటో తెలుసా? ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, బికాస్ ద క్రాస్ ఇస్ బిఫోర్ మీ అండ్ ద వరల్డ్ ఇస్ బిహైండ్ మీ. నేను వెనక్కి తిరిగి చూడను, పక్కకి కూడా వెళ్ళను, నా ప్రయాణాన్ని పరుగున ఆపు చేయి. till I reach my goal. నేను నా యొక్క గురిని చేరుకునే వరకు నా ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంటుంది. వెనక్కి తిరిగి చూసానా ఎవరున్నారట? లోకం. ఎదరెవరున్నారట అండి? ఎదర నన్ను రక్షించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శివం. దాన్ని చూసుకుంటూ నేను ముందుకి వెళ్తాను. మనము కూడా మన కుటుంబాలతో, మన బిడ్డలతో మనం కూడా చేయవలసింది ఏంటంటే ముందుకి కొనసాగాలి కానీ వెనక్కి కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో మన టైటిల్ ఏంటట? టైటిల్ ఏంటి? వై ఆర్ యు రన్నింగ్? ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు? 4. నెంబర్ 1, Gehazi is run for money. Number 2, Korah run for power. And number 3, Demas run for this world. And number 4, August run has no goal at all. అసలు ఏ గోల్ కూడా ఆడు కొద్దిగానే నెయ్యం. పెద్దలు అనేది ఏంటండి? గుడ్డు కంటే మెల్లమేలు కదా, నిజమే. కానీ ఎందుకో తెలుసా మెల్లమేలు? 100 మంది 2 కళ్ళు ఉన్న వాళ్ళ మధ్య దొంగతనం చేయొచ్చట, మెల్లకన్నోడి దగ్గర చేయలేమంట. ఎందుకని? ఆడు ఎటు చూస్తున్నాడో ఎవరికి తెలియదు. ఇటే తల పెట్టినట్టు ఇటు ఇటు చూస్తాడు. అందుకని యు కాంట్ స్టీల్ వెన్ ఎ స్క్వింటెడ్ పర్సన్ ఈస్ దేర్. అంటే మెలకన్నోడు అక్కడ ఉన్నాక నువ్వు దొంగతనం చేయలేమంట. ఎందుకంటే అటు ఇటు చూస్తున్నాడు. 2 కళ్ళు ఉండేవాడు ఇటు చూస్తే ఇటే చూస్తాడు, ఇటు చూడలేడు. మెలకన్నోడు ఇటు అంటే ఇటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు అంట. ఎందుకు వచ్చిన బాధ అని అసలు ఆ దొంగతనమే చేయడు. కాబట్టి ఆ ముగ్గురు కొద్దిగానే నెయ్యం. కానీ ఈమెట అసలు ఏ గోల్ లేకుండా ప్రయాణమో చేస్తుంది. కానీ క్రైస్తవ జీవితం అలా ఉండకూడదని వాక్యం చెబుతుంది. ఇప్పుడు ముగింపులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హౌ అబౌట్ యూ, వాట్ అబౌట్ యూ? నీ గురించి ఏంటి? లేదా మన గురించి ఏంటి? మన ప్రయాణాలు ఎలాగున్నాయి? దేవునికి ఇష్టకరంగానా, నీతికరంగానా కదండి? దేవునికి విధేయతతో ముందుకెళ్తున్నాయా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే ఇక్కడే ఏం చేసుకోవాలట? మన పరుగును ప్రభువుకి ఇష్టకరంగా మార్చుకోవాలి. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కూడి ఉన్న బిడ్డలను, వాక్యం ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి అవసరాలన్నీ మీరు తీర్చమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.